అయితే మీకు లాస్ట్ క్లాస్లో ఎక్సర్సైజ్ 2Bలో థర్డ్ ప్రాబ్లం చెప్పామండి. అయితే ఫోర్త్ ప్రాబ్లంలో ఫస్ట్ చూద్దాం. ఇంపార్టెంట్ అండి, ఈ 4 మార్క్స్ కానీ 2 మార్క్స్ కానీ అడుగుతాడు. ఇక్కడ చూడండి, ఇఫ్ 1 ఒమేగా స్క్వేర్ ఆర్ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అని ఇచ్చాడు. ఇక్కడ కామన్ తెలివిలోనే సరే 1 ఒమేగా స్క్వేర్లు 1 యొక్క లేదా ఏకకపు ఘనమూలాలు అయితే అని. దాన్ని ప్రూవ్ దట్ 1/2 ప్లస్ ఒమేగా ప్లస్ 1/1 ప్లస్ 2 ఒమేగా ఈక్వల్ టు 1/1 ప్లస్ ఒమేగా చేయాలి. ఈ ప్రాబ్లం మనం ఎలాగో ఒమేగా అనేది కాంప్లెక్స్ నెంబర్ కాబట్టి ఎల్హెచ్ఎస్ తీసుకుని ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేద్దాం. అయితే చేసేటప్పుడు మనం జాగ్రత్తగా చేసుకుంటే ఈజీగా వచ్చేదంటే, లేకపోతే కొంచెం లెంత్ ఎక్కువ అవుద్ది చూసుకోవడం చేసేటప్పుడు. మొత్తం ప్రాబ్లం మాత్రం అయితే మీకు ఎలా చేసినా మీకు ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. అయితే కొంచెం స్కిల్గా ఆలోచించాలి. సొల్యూషన్ ఏంటంటే గివెన్ 1 ఒమేగా స్క్వేర్, ఇవి నేను రాస్తా రాయకుండా మీరు రాసుకుంటూ ఉండాలి. గివెన్ 1 ఒమేగా స్క్వేర్ ఆర్ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అని ఇచ్చాడు. అంటే దీని అర్థం ఏంటంటే కండిషన్స్ యూజ్ చేసుకోవాలి. ఏంటి కండిషన్స్? 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు 0 అండి, ఒమేగా క్యూబ్ ఈక్వల్ టు 1. ఇంకా మైండ్ సెట్లో కూడా పడదు, రాసిన పడదు. ఇవి రెండు మాత్రమే మైండ్ ఉంచుకోవాలి. ఇప్పుడు గివెన్ ప్రాబ్లంలో ఎల్హెచ్ఎస్ చూడండి. ఎల్హెచ్ఎస్ అంటే 1/2 ప్లస్ ఒమేగా ప్లస్ 1/1 ప్లస్ 2 ఒమేగా. ఆర్హెచ్ఎస్ 1/1 ప్లస్ ఒమేగా ఉంది. దాన్ని సాల్వ్ చేయడం కోసం నేను ప్రయత్నిస్తానండి. మామూలుగా ఇక్కడ ఎల్సిఎం కట్టడమే. అంటే కొంతమంది రేషన్ చేసిన 2 ప్లస్ ఒమేగా 2 మైనస్ ఒమేగా చేస్తుంటారు ఎక్స్ట్రా. అది నేను మామూలుగా చేస్తున్నాను. 2 ఇంటూ ఒమేగా ప్లస్ ఇంటూ 2 ప్లస్ ఒమేగా ఇంటూ 1 ప్లస్ 2 ఒమేగా. ఇక్కడ ఎల్సిఎం కడితే 1 ఇంటూ 1 ప్లస్ 2 ఒమేగా అండి. అంటే 1 మల్టిప్లై చేస్తే కూడా ఏదో వస్తుంది. ఇక్కడ 2 ప్లస్ ఒమేగా దట్ ఈక్వల్ టు 1 ప్లస్ ఈ ఒమేగాలు ఉన్నాయి కదండి, మనకున్న ఫార్ములాస్ కింద రాసుకుని రావడం కోసం ట్రై చేస్తున్నాను. మనకి ఇక్కడ ఇది ఏమవుతుందంటే 3 ప్లస్ 3 ఒమేగా అవుతుంది. దానికి డైరెక్ట్గా 3 కామన్ తీసుకొచ్చాడు. కొంత ఆయన చేద్దాం. 1 మల్టిప్లై చేస్తాడు 2 ప్లస్ 4 ఒమేగా ప్లస్ ఒమేగా ప్లస్ 2 ఒమేగా స్క్వేర్ దట్ ఈక్వల్ టు 3 కామన్ చేస్తే 1 ప్లస్ ఒమేగా అండి. గోల్డ్ బై ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 5 ఒమేగా అవుతుంది ప్లస్ 2 ఒమేగా స్క్వేర్ ఉంటుంది. అయితే ఇక్కడ నేను ఏం చేస్తానంటే అన్ని 2లు ఉన్నాయి కాబట్టి 2ని 2 ఒమేగాని 2 ప్లస్ ఒమేగా స్క్వేర్ని అలా ఉంచి ఇక్కడ 5 ఒమేగాకి ఇంకా 3 ఒమేగా ఉంటుంది. ఇలా రాసుకున్నాను. ఇలా ఎందుకు రాసానో చూద్దాం. దట్ ఈక్వల్ టు కావాలంటే 1 ప్లస్ ఒమేగా బదులు మైనస్ ఒమేగా స్క్వేర్ రాయొచ్చు. లేదంటే మీరు సింప్లిఫై చేసినప్పుడు చేసుకుని ఎలా వేసిన వస్తుంది. నేను రాసుకున్నాను చూద్దాం. 3 ఇంటూ మైనస్ ఒమేగా స్క్వేర్ ఎలా వచ్చిందండి? ఇక్కడ 1 ప్లస్ ఒమేగా అంటే మైనస్ ఒమేగా స్క్వేర్ హోల్ బై ఇక్కడ 2 కామన్ చేస్తే 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ అండి ప్లస్ 3 ఒమేగా దట్ ఈక్వల్ టు మైనస్ 3 ఒమేగా స్క్వేర్ బై 2 ఇంటూ ఏమవుతుందండి 0 ప్లస్ 3 ఒమేగా దట్ ఈక్వల్ టు మైనస్ 3 ఒమేగా స్క్వేర్ బై 3 ఒమేగా వస్తుంది. 3 క్యాన్సిల్ అవుతుంది, ఒమేగా టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇక్కడ మైనస్ ఒమేగా ఉంటుంది. ఏమో ఇలాగ మనకి కావాల్సిన ఏమో 1/1 ప్లస్ ఒమేగా అండి. 1 ప్లస్ ఒమేగాతో మల్టిప్లై చేసి డివైడ్ చేద్దాం. లేకపోతే ఇది ఇలా వచ్చేయండి. ఇక్కడ ఈ వాల్యూ దీన్ని సబ్స్టిట్యూషన్ చేయకుండా చూద్దాం. కట్ చేసి వేరేగా ఇక్కడ మైనస్ ఒమేగా స్క్వేర్ రాయకుండానే అలా ఉంచి రేషన్ చేసేద్దాం. మార్చగలదు, ఈజీగా వద్దామని చూసాం. అయితే ఇక్కడ ఏమవుతుందంటే చూడండి ఒకసారి, మైనస్ ఒమేగా ఇంటూ 1/1 ప్లస్ ఒమేగా రాసామనుకోండి, మైనస్ మల్టిప్లై చేస్తే డివైడ్ చేస్తున్నాను.
మైనస్ ఒమేగా స్క్వేర్ హోల్ బై 1 ప్లస్ ఒమేగా. ఇట్లా వాల్యూ అవుతుంది కవర్ అయిపోయిందండి, ఏదైనా ఒకటి సరిపోయింది. అంటే -1 అని రాయొచ్చు కదండి, అది చేద్దాం. దాన్ని కూడా ఇక్కడ మీకు ఐడియా రావాలి. ఇక్కడ ఏంటంటే మైనస్ ఒమేగా ఉంది, మనకు 1/1 ప్లస్ ఒమేగా ఉంది. అంటే నేను ఏం చేస్తున్నానంటే నేను మైనస్ ఒమేగాని 1 ప్లస్ ఒమేగాతో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాను. మల్టిప్లై చేసుకుంటే ఇక్కడ మైనస్ ఇంటూ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ అవుతుంది 1/1 ప్లస్ ఒమేగా. ఇక్కడ ఏం చేశానో చూడాలండి, ఇక్కడ 1 ప్లస్ ఒమేగాతో మల్టిప్లై చేసి డివైడ్ చేశాను. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ స్టెప్లో ఈజీగా అంత చేయొచ్చు. దట్ ఈక్వల్ టు -1 అవుతుంది ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ బై 1 ప్లస్ ఒమేగా. దట్ ఈక్వల్ టు 1/1 ప్లస్ ఒమేగా విచ్ ఈక్వల్ టు RHS. 1/1 ప్లస్ ఒమేగా ప్రూవ్ చేయాలి. ప్రాబ్లం చేసినప్పుడు ఇప్పుడు మెటీరియల్స్లో లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేసి -1/1 ప్లస్ ఒమేగా అని రాసి ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేస్తారు. మనకు అకాడమీలో ఎలా ఉంది కాబట్టి LHS తీసుకోండి. LHS తీసుకొని మనం ఏం చేద్దామంటే అండి, ఇక్కడ మైనస్ ఒమేగా వస్తుంది. కొంతమంది ఇక్కడ -1 ప్లస్ ఒమేగాని సబ్స్టిట్యూట్ చేయకుండా అలా ఉంచుకొని చేస్తారు, అలా కూడా వస్తుంది. ఇక్కడ రాసిన -ఒమేగా వచ్చింది కాబట్టి ఇక్కడ వచ్చిన తర్వాత మీరు ఆన్సర్ రాలేదా ఉంటారు. మీరు సేవలు పని ఏంటంటే ఇక్కడ బైలో 1 ప్లస్ ఒమేగా ఉంది. సో అని చేతిలో మనకు 1/1 ప్లస్ ఒమేగా ఉండాలి కాబట్టి 1 ప్లస్ ఒమేగాతో మల్టిప్లై చేస్తే డివైడ్ చేస్తారు, రేషనలైజేషన్ చేస్తారు అన్నమాట. చేయడం వల్ల ఏమైందంటే ఇక్కడ మల్టిప్లై చేస్తే ఇక్కడ మైనస్ ఎలా వచ్చారో ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ అయింది బై 1 ప్లస్ ఒమేగా అయింది. ఈ వాల్యూ -1 అవుతుంది. కాంప్లెక్స్ నెంబర్స్ కాబట్టి ఏమవుతారో చేసి చూస్తే కానీ తెలియదు అనమాట. సడన్గా అక్కడ ఉన్నటువంటి వాల్యూస్ మీకు మారిపోతుంటాయి కాబట్టి చేత రాలేదని అనుకోకండి, చేసి చూడండి రఫ్ కానీ. రాకపోతే వేరేగా చేసి చూస్తుంది అమ్మ కేసుకోవడం ఇక్కడ ఈ స్టెప్ ముఖ్యమైన మీరు చేసేటప్పుడు 1 ప్లస్ ఒమేగాతో. ఇలా 1 ప్లస్ ఒమేగాతో ఎందుకు చేయాలన్నది ఐడియా ఏంటంటే మీకు RHSలో 1/1 ప్లస్ ఒమేగా ఉంది కాబట్టి దేంతో రేషన్ చేయాలనుకుంటే 1 ప్లస్ ఒమేగాతో చేయొచ్చు. లేదా ఇక్కడ 1 ప్లస్ ఒమేగా పోతే సబ్స్టిట్యూట్ చేయకుండా ఉంచేస్తే అదే ఇలా ఉంచేస్తే 3 × 1 ప్లస్ ఒమేగా బై 0 అవుతుంది. ఇక్కడ 3 × 1 ప్లస్ ఒమేగా బై ఇక్కడ ఒమేగా 3 ఒమేగా 3 క్యాన్సిల్ అయిపోతే మీకు ఎలా అవుతుందంటే ఇక్కడ కానీ ఇలా ఉంచేస్తే అంటే సబ్స్టిట్యూషన్ 1 ప్లస్ ఒమేగా ఉంచేస్తే మీకు ఇలా అవుతుంది 3 × 1 ప్లస్ ఒమేగా బై 3 × ఒమేగా 3 క్యాన్సిల్ అయిపోద్ది. ఇప్పుడు 1 ప్లస్ ఒమేగాతో మీరు మల్టిప్లై చేసి డివైడ్ చేసి వచ్చేద్దాం, దీని చేసి వచ్చేస్తాం. సేమ్ ఏది తీసుకుంటే అది చేసుకోవాలి. ఇది 1 ప్లస్ ఒమేగా మల్టిప్లై చేసుకోవడం, ఒమేగా ఇంటూ ఒమేగా మల్టిప్లై చేసుకోవడం, అలా చేసిన అవసరం వస్తుంది. అంటే ఇది ఎలా ఉండాలి, 1 ప్లస్ ఒమేగా మార్చకండి, ఒమేగా వచ్చాను పై సింప్లిఫికేషన్ అయ్యి ఒమేగా వస్తుంది, క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ చూసుకోండి, అలా చేసినా బాగుంటుంది, ఇలా చేసినా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చెప్పండి. తెలుగు మీడియం కూడా ఇక్కడ 1 ఒమేగా స్క్వేర్లు ఏంటంటే 1 యొక్క లేదా ఏకకపు ఘనమూలాలు కనుక అని చెప్పి రాస్తాం అంతే. ఏకకపు ఘనమూలాలు కనుకని రాస్తాం తెలుగులో. లేదా మీరు ఏమి రాయగలదు, ఇంగ్లీష్లో కూడా ఇలా కూడా రాయగలదు. 1 ప్లస్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ = 0, ఒమేగా కూడా 0 అనేది అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్గా రైటింగ్ రాయవలసింది ఏమీ లేదు, ఇంగ్లీష్ మీరు డైరెక్ట్ అర్థమైపోతాయి కాబట్టి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం నేను కంబైండ్ చెప్పేస్తున్నాను. రేపు పర్మిషన్ కాంబినేషన్స్ ఉన్నాయనుకోండి, ఇద్దరికి వేరియేషన్ అవుతుంది రైటింగ్ ప్రాబ్లంలో, అది సెపరేట్ వీడియోలు చేస్తానండి. అదేంటండి ఇక్కడ సెకండ్ ప్రాబ్లం చూడండి. ఫస్ట్ ప్రాబ్లం 4లో 1 చేసాం, సెకండ్ ఏంటో చూద్దాం. 2 - ఒమేగా into 2 - ఒమేగా స్క్వేర్ 2 - ఒమేగా స్క్వేర్ into 2 - ఒమేగా పవర్ 10 into 2 - ఒమేగా పవర్ 11 equal to 49. ఓకే, ఇక్కడ 2 సెకండ్ ప్రాబ్లం అండి. 2 - ఒమేగా ఇంటూ 2 - ఒమేగా స్క్వేర్ ఇంటూ 2 - ఒమేగా పవర్ 10 ఇంటూ 2 - ఒమేగా పవర్ 11. ఇవి అన్నీ మీరు చేసుకోవచ్చండి, కానీ ఎలాగ నోట్ చేస్తే కదా నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కండిషన్స్ ఓకేనండి. సెకండ్ ప్రాబ్లంలో LHS తీసుకున్నాను. LHS వచ్చి మీకు 2 ఒమేగా ఇంటూ 2 ఒమేగా స్క్వేర్ మైనస్ 2 ఒమేగా పవర్ 10 ఇంటూ 2 - ఒమేగా పవర్ 11 అండి = 49 అని ప్రూవ్ చేయాలి. LHS తీసుకున్నాను. 2 - ఒమేగా అలా ఉంచండి,
ఇంటూ 2 మైనస్ ఒమేగా స్క్వేర్. ఇది వాల్యూ కూడా అలా ఉందండి. ఇక్కడ 2 ఇంటూ 2 మైనస్ ఇంటూ కాదు మైనస్ అమ్మ ఒమేగా పవర్ 10 ఉందండి. ఒమేగా పవర్ 10 అంటే ఒమేగా అవుతుంది. ఎందుకు ఒమేగా అవుతుందంటే ఒమేగా పవర్ 10ని ఒమేగా పవర్ 9 ఇంటూ ఒమేగా రాయొచ్చు. ఒమేగా పవర్ 9 అంటే ఒమేగా క్యూబ్ ఓల్డ్ క్యూబ్ అండి ఇంటూ ఒమేగా. దాని ఏమవుతుంది మనకి 1 అవుతుంది. 1 క్యూబ్ అంటే 1 అండి. 1 ఇంటూ ఒమేగా ఒమేగా అవుతుంది. ఇంకా దీనికి స్పెషల్గా మనం రాయవలసింది ఏమీ లేదు. అదే ఒమేగా పవర్ 11 ఉందనుకోండి ఏం చేస్తాం ఒమేగా పవర్ 9 ఇంటూ ఒమేగా స్క్వేర్ అని రాస్తాం కాబట్టి అదే అవుతుంది. మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఒమేగా క్యూబ్ అయినా 1 ఒమేగా పవర్ 6 అయినా 1 ఒమేగా పవర్ 9 అయినా 1 అంటే ఒమేగా క్యూబ్ యొక్క మల్టిపుల్స్ ఏ వచ్చినా అదేనండి 3 యొక్క మల్టిపుల్స్ ఏ వచ్చినా 1 అయిపోతూ ఉంటుంది. కానీ పక్కన ఏం మిగులుతుందో అది ఇక్కడ ఒమేగా మిగులుతుంది ఒమేగా స్క్వేర్ మిగులుతుంది అని రాస్తారు. అంటే మీకు సేమ్ ఆ వాల్యూ 2 మైనస్ ఒమేగా అని రాస్తాను 2 మైనస్ ఒమేగా స్క్వేర్ అని రాస్తాను. అదేనా ఇప్పుడు మీరు ముందు చేసినప్పుడే ఈ రెండు మారుస్తున్నారు. ఈ రెండు మల్టిప్లై చేసుకున్నా పర్వాలేదు లేదా ఓల్డ్ స్క్వేర్ సూత్రం చేసుకున్నా పర్వాలేదు. ఏమవుతుందంటే ఒకటేమో 2 మైనస్ ఒమేగా ఓల్డ్ స్క్వేర్ ఇంటూ 2 మైనస్ ఒమేగా స్క్వేర్ ఓల్డ్ స్క్వేర్. ఇక్కడ ఏ మైనస్ బి ఓల్డ్ స్క్వేర్ కాబట్టి 4 ప్లస్ ఒమేగా స్క్వేర్ మైనస్ 4 ఒమేగా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఇక్కడ కూడా 4 ప్లస్ ఒమేగా పవర్ 4 మైనస్ 4 ఒమేగా స్క్వేర్ దట్ ఈక్వల్ టు మీకు ఇక్కడ మీరు రాయగలిగితే ఏమైనా కామన్ తీసి 4 మైనస్ ఒమేగా అంటే మనకి ఏం లేదు. అలా ఉంచండి. మల్టిప్లై చేసిన తర్వాతే సింప్లిఫై చేసిన తర్వాత చేద్దాం ఏమన్నా చూద్దాం అండి. అదే ఈ యొక్క మల్టిప్లై చేస్తే తర్వాత 4 2 ఒమేగా స్క్వేర్ మైనస్ 2 ఒమేగా అంటే ఇక్కడ ఈజీగా వస్తుంది. ఇది అలా చేద్దాం. అదే ఏమో ఇవి వస్తాయండి. మల్టిప్లై చేయాలి మరి డబుల్ వర్క్ అయిపోతుంది. చూద్దాం. ఇక్కడే మనకి ఈజీగా వచ్చేస్తుంది 4 తర్వాత మైనస్ 2 ఒమేగా స్క్వేర్ మైనస్ 2 ఒమేగా వస్తుంది. ఇది ఈజీగా ఉంది కాబట్టి ఇలా చేద్దాం. ఎంతమంది అలాంటప్పుడు ఇక్కడే చేసేద్దామండి పార్ట్. ఏం చేద్దామంటే అండి ఇక్కడ ఈ వాల్యూ ఎంత వస్తుంది ఈ వాల్యూ ఎంత వస్తుందో డైరెక్ట్గా చేద్దాం సింప్లిఫికేషన్. 4 తర్వాత మైనస్ 2 ఒమేగా స్క్వేర్ మైనస్ 2 ఒమేగా ప్లస్ ఒమేగా క్యూబ్ అండి. ఇది సింప్లిఫికేషన్ ఈజీ అవుతుంది కాబట్టి ఇక్కడ చేస్తాయి. దట్ ఈక్వల్ టు ఇక్కడ 4 మైనస్ మీకు ఒమేగా క్యూబ్ అంటే 1 వేస్తానండి. ఈ 2 కామన్ తీసారనుకోండి మైనస్ 2 ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా వస్తుంది. ఒమేగా క్యూబ్ అంటే 1 రాస్తుంది. ఇక్కడ ఈ వాల్యూ కూడా ఇంచుమించి మల్టిప్లికేషన్ ఎంత వస్తుంది కదా చూడండి. బి వాల్యూ కూడా ఎంత వస్తుందండి మనం మల్టిప్లై చేస్తే సేమ్ వాల్యూ కాబట్టి అదే రాస్తాం. 4 మైనస్ 2 ఇంటూ అందుకే రాస్తున్నాం ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా ప్లస్ 1 అదే ఎలా రాయిస్తారనుకోకండి ఈ వాల్యూ వాల్యూ ఒకటి. దట్ ఈక్వల్ టు 4 మైనస్ 2 ఇంటూ ఇక్కడ మైనస్ 1 వస్తుంది ప్లస్ 1 ఇంటూ 4 మైనస్ 2 ఇంటూ మైనస్ 1 ప్లస్ 1 దట్ ఈక్వల్ టు ఈ వాల్యూ ప్లస్ అయిపోతుందండి. అంచేతనే 4 ప్లస్ 2 ప్లస్ 1 అంటే 4 ప్లస్ ఏమో 2 ప్లస్ 1 అంటే 7 అవుతుంది. లేదా రాయమంటారా 4 ప్లస్ 2 ప్లస్ 1 ఇంటూ 4 ప్లస్ 2 ప్లస్ 1 అంటే 7 ఇంటూ 7 ఏమవుతుందండి 49. దిస్ ఇస్ ద RHS. చూడండి ఇంత ముందరైనా స్క్వేర్ చేసి వెళ్తే లెంత్ ప్రొసెసర్ అవుతుంది. ఇక్కడ మీరు మల్టిప్లై చేస్తే ఈజీ అయిపోతుంది. అది చూసుకుంటూ ఉండాలండి. అప్పుడు ఆన్సర్ వస్తుందండి. ఒకసారి లెంత్ ప్రొసెసర్ అయిపోద్ది ఒకటి ఈజీగా వచ్చేస్తుంది. ఎలా ఈజీగా వస్తుందో చూసుకొని మీరు చేసుకుంటూ ఉండాలి. 2 మార్క్స్ అయినా 7 మార్క్స్ అయినా 4 మార్క్స్ అయినా మనకి ఇచ్చే క్వశ్చన్లో మనం ఎలా చేసుకున్నా పర్వాలేదండి. మన సిచ్యువేషన్ మన ఇష్టం. అదే అవుతుందండి. కండిషన్ కరెక్ట్గా రూల్ అప్లై చేసుకునేది ఎలా చేసినా మనకు మార్క్స్ పడతాయి. నెక్స్ట్ 4th ప్రాబ్లం. థర్డ్ ప్రాబ్లం అండి. థర్డ్ 4th థర్డ్ క్వశ్చన్ ఏంటమ్మా x plus y plus z into 4th థర్డ్ అండి. x ప్లస్ y ప్లస్ z ఇంటూ x plus y omega y ఒమేగా ప్లస్ z ఒమేగా స్క్వేర్ ఇంటూ x ప్లస్ y ఒమేగా స్క్వేర్ ప్లస్ z ఒమేగా ఈక్వల్ టు మీకు x క్యూబ్ ప్లస్ y క్యూబ్ ప్లస్ z క్యూబ్ మైనస్ 3xyz ఇదేనా ఉంటుంది. ఓకే చూద్దాం. క్వశ్చన్ రాస్తాను నేను తీసేస్తానండి. ఇక్కడ
మీకు ఫస్ట్ మీకు ఫార్ములా తెలియాలి. ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ. ఇలా ఎప్పుడన్నా ఉన్నది ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc. ఇది మీరు 9th క్లాస్ గట్రా ఫార్ములా కింద వచ్చి ఉండొచ్చు. ఇన్ కేసు రాకపోతే మీరు గుర్తుపెట్టుకొని ఇలా చేసుకుంటే ఈజీ అండి. సింపుల్గా కరెక్ట్ లేకుండా మనం ఈజీగా చేయడానికి ప్రాబ్లమ్ని ఫార్ములా రాస్తాను. లేదంటే మొత్తం మల్టిప్లై చేస్తే ఆన్సర్ అదే వస్తుంది. సేమ్ అదే విధంగా అంటే చూసి ఐడెంటిఫై చేయడానికి ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సి ఈక్వల్ టు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి. అంటే ఇక్కడ నా కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ ఎక్స్ప్రెస్ వై ప్లస్ జెడ్ ఉంది కదా, దాన్ని ఎలా ఉంచి మిగతా మల్టిప్లై చేస్తాను అనమాట. ఆ మల్టిప్లై చేస్తే ఏమన్నా మనకి ఈ వద్ద ఐడియా వస్తుంది ఫార్ములా కాబట్టి డైరెక్ట్గా రాసేస్తాం. సో దాన్ని ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సి ఈక్వల్ టు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc. ఈ ఫార్ములా ఎక్కడన్నా మీరు యూజ్ చేసి ఉంటే ఓకే అండి, యూజ్ చేయకపోతే నోట్ చేసుకోండి. ఎక్కడైనా అవసరం అవుతుంది ఫార్ములా అన్నాకనే మనకి చేత ఇక్కడ ఆ ఫార్ములా రాశాను. ఇప్పుడు నేను ఇక్కడ థర్డ్ ప్రాబ్లంలో ఎల్హెచ్ఎస్ రాస్తున్నానండి. ఎల్హెచ్ఎస్ వాల్యూ ఏంటంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ ఎక్స్ ఒమేగా ఎక్స్ ప్లస్ వై వై ఇంటూ ఒమేగా ప్లస్ జెడ్ ఇంటూ ఒమేగా స్క్వేర్ అండి ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఒమేగా స్క్వేర్ ప్లస్ జెడ్ ఇంటూ ఒమేగా విచ్ ఈక్వల్ టు మనం ప్రూవ్ చేయమన్నది ఏంటంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్. సో ఈ ఫార్ములాలో మనకి ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ని మీరు అలా ఉంచేయండి. దీన్ని మల్టిప్లై చేయడం కానీ ఇంకా చేయకుండా అలా ఉంచండి. ఈ రిమైనింగ్ 2 పార్ట్స్ని మల్టిప్లై చేసుకుంటూ వద్దాం మనం. ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ ఎక్కడెక్కడ మల్టిప్లై చేసుకుంటూ ఉండాలి, ఎక్కడెక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. అలా చేసుకుంటే ఈజీగా అవుతుంది. లేదంటే లెంతీ ప్రాసెస్ అయిపోతుంది. జాగ్రత్త చూసుకోండి. ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అని రాశాను ఇంటూ ఇక్కడ మల్టిప్లై చేస్తున్నాను. ఇక్కడ ఎక్స్ని ఎక్స్తో మల్టిప్లై చేస్తున్నాను. మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై ఒమేగా స్క్వేర్ చాలా జాగ్రత్తగా చేయాలండి. తర్వాత ఎక్స్ జెడ్ ఒమేగా, తర్వాత వై ఒమేగాతో ఎక్స్ వై ఒమేగా ప్లస్ పొరపాటున మిస్టేక్లో నేనైనా మీరైనా ఎక్కడైనా చిన్న వేరియేషన్ ఇస్తారంటే మళ్ళీ ఆన్సర్ రాలేదు. కానీ అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇది అంతా ఏమవుతుందో మీకు తెలుసు. ఇన్ కేసు రాకపోయినా ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ కాబట్టి ఫార్ములా రావాలనుకుంటే మీరు అలాగే సబ్స్టిట్యూట్ చేసి మిస్టేక్ తెలియకుండా కవర్ చేసుకోండి. చేసిన చెప్తున్నానమ్మా, మిస్టేక్స్ ఏమని కాదు. ఇన్ కేస్ మీకు అది కవర్ అవ్వకపోతే ఎక్కడ తప్పిస్తున్నాం అన్నది చూసుకోండి. తెలియనప్పుడు అలా చేయండి అని చెప్తుంది. ఎక్స్ వై ఇంటూ తెలియదండి. వై 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 ఒమేగా ఇంటూ ఇక్కడ వై ఒమేగా స్క్వేర్ మల్టిప్లై చేస్తే వై స్క్వేర్ ఒమేగా క్యూబ్ ప్లస్ వై జెడ్ ఒమేగా స్క్వేర్. ఇక్కడికి ఇది లెక్క ఇక్కడికి వచ్చిందండి. తర్వాత మనం జెడ్ ఒమేగాతో ఎక్స్ జెడ్ ఒమేగా స్క్వేర్ జెడ్ ఒమేగా స్క్వేర్ చేస్తాం. తర్వాత వై జెడ్ ఒమేగా పవర్ 4 ప్లస్ జెడ్ స్క్వేర్ ఒమేగా క్యూబ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ మనకి ఎక్స్ స్క్వేర్ రెడీ అయిపోయిందండి. తర్వాత ఇక్కడ మీకు వై స్క్వేర్ కూడా చూడండి. వై స్క్వేర్ కూడా ఒమేగా క్యూబ్ ఉంది కాబట్టి 1 రాస్తాం ప్లస్ ఒమేగా వై స్క్వేర్ ఆ 7 చూడండి. ఇక్కడ వాల్యూ తీసుకుని రాసేస్తున్నాను. చివర జెడ్ స్క్వేర్ అని రాసేస్తాను. తర్వాత ఏం చేస్తానంటే ఇక్కడ ఎక్స్ వై కామన్ ఇస్తానండి. ఎక్స్ వై కామన్ ఇస్తే ఇక్కడ ఒమేగా స్క్వేర్ని ప్లస్ ఇక్కడ ఒమేగా ఉంది చూడండి. ఈ రెండుని కామన్ తీసుకున్నాయి. ఈ రెండింటిలో నేను ఏం కామన్ తీసాను? ఎక్స్ వైని కామన్ తీసాను. నెక్స్ట్ ఎక్స్ వై తర్వాత నేను వైజెడ్ కామన్ చేస్తాను. మరి వైజెడ్ ఎక్కడ ఉందండి అంటే ఇప్పుడు చూడండి వైజెడ్ తీసుకున్నాను. ముందు ఎక్స్ వై కామన్ తీస్తాను. ఇప్పుడు నేను వైజెడ్ కామన్ తీస్తాను. వైజెడ్ అంటే చూడండి మీకు ఇక్కడ ఉంది వాల్యూ వైజెడ్ వాల్యూస్ అండి. ఇగో ఎక్కడ వైజెడ్ ఉంది, ఇక్కడ ఉందండి. కాకపోతే ఇక్కడ వైజెడ్ కామన్ తీస్తున్నాను. ఇక్కడ ఒమేగా స్క్వేర్, ఇక్కడ ఒమేగా పవర్ 4. ఒమేగా పవర్ 4 అంటే ఎంతో తెలుసు మీకు. ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా అంటే ఒమేగా అవుద్ది. రాద్దాం నెక్స్ట్. తర్వాత మీకు ఇక మిగిలింది ఎక్స్ జెడ్ ఒకటేనండి. ఇంకేవైతే రిమైనింగ్ మిగిలిందో కామన్ వేస్తాం.
XZ కామన్ చేస్తే ఇక్కడ ఒమేగా ప్లస్ ఇక్కడ ఒమేగా స్క్వేర్ ఉందండి. ఇదండి. నెక్స్ట్ ఇప్పుడు x ప్లస్ y ప్లస్ z ఇంటూ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ ప్లస్ xy ఇంటూ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా -1 ప్లస్ yz ఇంటూ ఇది కూడా ఒమేగా అవుతుంది కాబట్టి ఒమేగా పవర్ 4 అంటే ఒమేగా పవర్ 4 అంటే ఒమేగా అవుతుంది కాబట్టి ఈ వాల్యూ కూడా మనం -1 అని రాస్తున్నామండి. ప్లస్ xz ఇంటూ ఇక్కడ -1. ఫైనల్గా మనం ఏం చేస్తామంటే అండి x ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ XY మైనస్ YZ మైనస్ ZX అని రాస్తాం. ఇక్కడ ఫార్ములాకి ఐడియా లేదంటే ఆప్షన్ రాయండి, లేదా మేము నాకు ఫార్ములా ఐడియా లేదంటే ఇలా వచ్చేసింది నేను మర్చిపోయిన గుర్తుంటే మల్టిప్లై చేయండి. మీకు అదే గుర్తున్నాను మొత్తం మల్టిప్లై చేసుకున్నారు మరి అనేది మీకు లాస్ట్ ఆన్సర్ అవుతుందంటే x³ ప్లస్ y³ ప్లస్ z³ మైనస్ 3xyz అవుతుంది. సింప్లిఫికేషన్ చేసుకున్నా లేదా డైరెక్ట్గా ఇచ్చిన ఫార్ములా రాసేసిన ఆన్సర్ రాసిన రైట్ నేను ముందు ఫార్ములా రాశాను అంటే RHS ఏదైతే ఉందో అది రాసుకోవడం. x³ ప్లస్ y³ ప్లస్ z³ మైనస్ 3xyz దట్ ఈక్వల్ టు RHS. నేను రాసింది మీకు డౌట్ అనిపిస్తే మల్టిప్లై చేసుకోండి అండి. మల్టిప్లై చేసుకుంటే లాస్ట్ అన్ని క్యాన్సిల్ అయిపోయి అవే వాల్యూస్ మిగులుతాయి. ఇదండి ఇదంతా అది మన ఫార్ములా కాబట్టి నేను డైరెక్ట్గా రాశాను. ఓకే అండి చూద్దామని ఇందులో 4th ప్రాబ్లం. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ 5th క్వశ్చన్ అండి. ఇది మీరు ప్రూవ్ దట్ మైనస్ ఒమేగా స్క్వేర్ ఆర్ రూట్స్ ఆఫ్ z స్క్వేర్ మైనస్ z ప్లస్ 1 ఈక్వల్ 0 అన్నాడు. వేర్ ఒమేగా స్క్వేర్ ఆర్ కాంప్లెక్స్ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిట్ అని ఇచ్చేది. తెలియదు అంటే ఈ ఈక్వేషన్ ఏదైతే ఉందో సమీకరణం z స్క్వేర్ మైనస్ z ప్లస్ 1కి ఇవి రూట్స్ అవుతాయని చెప్పండి, అంటే మూలాలు అవుతాయి. మనకి ఇప్పుడు తెలుసండి z స్క్వేర్ ప్లస్ z ప్లస్ 1 ఉందనుకోండి దీని రూట్స్ ఎప్పుడు కూడా ఒమేగా స్క్వేర్ రూట్స్ అవుతాయి. కానీ z స్క్వేర్ మైనస్ z ప్లస్ 1 ఉందనుకోండి దీని రూట్స్ ఎప్పుడు కూడా మైనస్ ఒమేగాని మైనస్ ఒమేగా స్క్వేర్ ఎక్కడైనా మనం అప్లై చేసుకోవచ్చు అండి జనరల్గా. అదే చూడగానే చెప్పచ్చు. అంటే ఇప్పుడు అంటే ప్రాబ్లం చేసి చూపిస్తాను ఎలా అవుతున్నాను అది. నెక్స్ట్ ఎక్కడైనా మీరు ఇలాంటి ఈక్వేషన్ వచ్చింది అనుకోండి మీకు క్వశ్చన్లు చేసినప్పుడు ఇంకా వాల్యూ దీని రూట్స్ ఏమవుతాయంటే వీ నో దట్ క్లియర్లీ మైనస్ ఒమేగా స్క్వేర్ ఆర్ రూట్స్ ఆఫ్ z స్క్వేర్ మైనస్ z ప్లస్ 1 అని రాసి ఈక్వల్ 0 రాసేస్తారు. అలాగే ఇది ఉందనుకోండి z స్క్వేర్ ప్లస్ z ప్లస్ 1 ఈక్వల్ 0 ఉందనుకోండి ఒమేగా స్క్వేర్ ఆర్ క్యూబ్ రూట్స్ ఆఫ్ z స్క్వేర్ ప్లస్ z ప్లస్ 1 ఈక్వల్ 0 రాసి ఇవి రెండు గుర్తుపెట్టుకోండి ఈక్వేషన్స్. ఏమా ఇక్కడ మైనస్ వస్తే మైనస్ ఒమేగా స్క్వేర్, అన్ని ప్లస్ వస్తే ఒమేగా స్క్వేర్ రూట్స్ అవుతాయి. అయితే ఆ రూట్స్ ఎలా అవుతాయో ఒకసారి నేను ప్రూవ్ చేస్తానండి. ఇక్కడ చేయడం భయం లేదు, ఈక్వేషన్ సాల్వ్ చేయడమే. ఇక్కడ తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం ప్రొసీజర్ మాత్రం ఒకటేనండి. z స్క్వేర్ మైనస్ z ప్లస్ 1 ఈక్వల్ టు 0 అన్నాడు. ఇవి ఎందుకు ఇచ్చాడంటే అండి ఒమేగా స్క్వేర్ ఉన్నాయి. మీకు ఒమేగా అంటే తెలుసు, ఒమేగా అంటే ఏమని తెలుసు మనకి -1/2 ప్లస్ i√3/2 అని. ఒమేగా స్క్వేర్ అంటే ఏమని తెలుసు మనకి -1/2 మైనస్ i√3/2. ఈ వాల్యూ అక్కడ వస్తే మనకి దీని బదులు ఒమేగా స్క్వేర్ రాస్తాం మనం. చూద్దాం ఇప్పుడు ఈక్వేషన్ సాల్వ్ చేయాలి కాబట్టి దీనికి రూట్స్ డైరెక్ట్గానే అంటే మామూలుగా ఫ్యాక్టర్స్ ఏమి ఉండవు. మనం ఏం చేస్తామంటే కాంప్లెక్స్ నెంబర్స్లో వస్తాయి కాబట్టి -b ప్లస్ ఆర్ మైనస్ ఫార్ములా ప్రకారం వేస్తాను. b అంటే ఇక్కడ a అంటే 1, b అంటే -1, c అంటే 1 అండి. అది చేస్తాం -b కాబట్టి -1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ b స్క్వేర్ అంటే 1 మైనస్ 4ac 4 ఇంటూ 1 ఇంటూ 1 బై 2a 2 ఇంటూ 1 z ఈక్వల్ టు 1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ -3 అని వస్తుంది బై 2 అండి. z ఈక్వల్ టు 1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 3 ఇంటూ i బై 2 అని ఉంది. దీన్ని 2 పార్ట్స్గా 2 రూట్స్ ఇలా రాస్తాం మనం. z ఈక్వల్ టు 1 ప్లస్ రూట్ 3 i బై 2 ఒకటండి ఏమా, లేదా మైనస్ రాసిన ముందు మైనస్ రాస్తాను మీ ఇష్టం, లేదా ప్లస్ రాసిన పర్వాలేదు. z ఈక్వల్ టు అండ్ z ఈక్వల్ టు 1 ప్లస్ రూట్ 3 i బై 2 అవుతుంది. అయితే మనకి ఇక్కడ చూస్తే మీకు ఏమనిపిస్తుంది, ఇప్పుడు నేను చూడండి ఎలా మారుస్తాను అది. z ఈక్వల్ టు
చేస్తున్నాను. జెడ్ ఈక్వల్ టు ఇక్కడ ఉంది కాదండి, నేను మైనస్ కామన్ తీసాను అనుకో, నేను మైనస్ సెకండ్ కామన్ తీస్తాను అనుకోకండి, ఏమో మైనస్ కామన్ తీస్తే లేదు మైనస్ మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను అనుకోండి, ఏదైనా పర్లేదు. చేస్తే మైనస్ ఆఫ్ -1 ప్లస్ i√3/2 అలా చూడండి రాసింది, ఇలా రాయించి మైనస్తో మల్టిప్లై చేయండి సరిపోతుంది. ఇంకోటి ఉంది కదా, ఇది ఆర్ అని రాస్తాం. ఆ జెడ్ ఈక్వల్ టు మైనస్, ఇది రూట్స్ కదా, మైనస్ ఎంత ఉందమ్మా, మైనస్ కామన్ తెస్తామండి, కామన్ తెస్తే అంటే మైనస్ రాస్తాను, -1 -i√3/2 కాబట్టి మైనస్తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. అంటే మీకు ఎలా అవుతుంది చేయడం కోసం చేసి చూపిస్తున్నాను, చూసారండి. ఈ వాల్యూ మీకు ఇక్కడ ఈ ఫార్ములా రాశాను అనుకోండి, -1/2 ప్లస్ i√3/2 లేదా అంటారు ఏది రాసాం పర్లేదండి. జెడ్ ఈక్వల్ టు మనం ఇప్పుడు కూడా రూట్స్ రాసినప్పుడు ఆర్ రాస్తుంటాం కాబట్టి రెండు రాద్దాం, లేదా రెండు అవుతాయండి. అంటే మల్టిప్లికేషన్ మామూలు ఈక్వల్ టు 0 తీసుకున్నాం అనుకోండి ఈక్వేషన్లో, ఫ్యాక్టర్స్ అయితే అలా రాస్తాం. ఈక్వేషన్ 0 ఉంది కాబట్టి మనం రాసినప్పుడు జెడ్ ఈక్వల్ టు రెండు కూడా ఆర్ అని 0కి ఈక్వల్ తీసుకొచ్చేవే. ఇక్కడ చూడండి, ఇక్కడ జెడ్ ఈక్వల్ టు మీకు ఏమొస్తుందంటే -1/2 -i√3/2. మీకు ఈ వాల్యూ ఇక్కడ రాశాను నేను, జెడ్ ఈక్వల్ టు మైనస్ ఇదేంటంటే ఒమేగా, అలాగే జెడ్ ఈక్వల్ టు -ఒమేగా వస్తుంది. మీకు ఇక్కడ అన్నది ఇచ్చిన కూడా అన్నది రాసేయండి, నెంబర్ 2 ఉన్నాయి కాబట్టి. అండ్ లాస్ట్లో రాస్తాం జెడ్ ఈక్వల్ టు -ఒమేగా, జెడ్ ఈక్వల్ టు -ఒమేగా² ఆర్ రూట్స్ ఆఫ్ z² - z+1 = 0. రెండు దాని రూట్స్ అవుతాయి, రెండు ఉంటాయి. చేత మనం అంటే వాడు ప్రొడక్ట్ 0 అవుతుంది కాబట్టి నీటిలో ఏదైనా 0 అవుతుందని రాస్తాం మామూలుగా ఈక్వేషన్ వచ్చేటికి. కామన్గా అన్నది ఇచ్చిన అన్న రాసాయండి. ఇక జెడ్ ఈక్వల్ టు -ఒమేగా, జెడ్ ఈక్వల్ టు -ఒమేగా². ఇప్పుడు ఎలా వచ్చింది అర్థమైంది కదండి, జెడ్ ఈక్వల్ టు -ఒమేగా, జెడ్ ఈక్వల్ టు -ఒమేగా² అండి. అర్థమవుతుందండి. మీకు ఈక్వేషన్ రాస్తే ఇక్కడ ఏం కనపడదు, ఇవి వస్తాయి మీకు -ఒమేగా అంటారు, ఒమేగా² అని -ఒమేగా² అన్నారు. మరి చూస్తే అలా రావాలనుకుంటారు. వీటి బదులుగానే మీరు ఇక్కడ -ఒమేగా రాసేయచ్చు, ఇక్కడ -ఒమేగా² రాయచ్చు. అంత చేయక్కర్లేదండి, ఎలా వస్తుందో చూపించాను మీకు చేసి. ఇది జెడ్ ఈక్వల్ టు -ఒమేగా, జెడ్ ఈక్వల్ టు -ఒమేగా². చేత ఇవి రూట్స్. నెక్స్ట్ మీకు 6th ప్రాబ్లం చూద్దామండి. 6th ప్రాబ్లంలో 4 ఉన్నాయేమో 5 ఉన్నాయా, 7 ప్రాబ్లమ్స్ ఉన్నాయంట. 1 by 1 చేద్దామండి. సిక్స్త్ ప్రాబ్లంలో ఫస్ట్ కామన్గా ఉన్నటువంటి చెప్పు 1 ఒమేగా². 1 ఒమేగా² ఆర్ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్, ఒక్కొక్కటి చేద్దామండి ఏమి ఇచ్చారో. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఫాలోయింగ్ అండి, ఏమున్నాయి చూద్దామండి. ఫస్ట్ చూద్దాం, 6లో 1 అని చెప్పండి. అంటే మనం కండిషన్ రాసుకోవాలంటే ఆన్సర్ రాసాడు. అంటే ఫస్ట్ ప్రాబ్లం చేద్దాం, చెప్పండి. ప్రాబ్లం a plus b whole cube ప్లస్ a omega plus b omega² whole cube ప్లస్ a omega² ప్లస్ b omega whole cube ఇద్దరమ్మా ఈక్వల్ టు మీకు ప్రూవ్ చేయమన్నారా, వాల్యూ ఫైండ్ అవుట్. ప్రూవ్ కాదు కాబట్టి చేద్దాం, ఏ వస్తే చేద్దాం. ఇది జనాలు రకాలుగా చేస్తారు, దీన్ని ఎక్స్ అని, దీన్ని వై అని, దాన్ని జెడ్ అనుకుని, అప్పుడు x³ + y³ + z³ అని సింప్లిఫై చేసినప్పుడు మనకి ఇప్పుడు మామూలుగా అంటే మామూలుగా చెప్తున్నాను, x = ఇలా కూడా చేయొచ్చు. నేను మామూలుగా చెప్తున్నానంటే y = a omega ప్లస్ b omega² అని, z = a omega² ప్లస్ b omega తీసుకుంటాం. మీరు x + y + z రాయండి. x + y + z ఏమవుతుందండి, a + b. తర్వాత ఇక్కడ a omega, ఇక్కడ a omega² అన్నీ ఉన్నాయి. ఒకసారి రాసి చూపించేస్తున్నాను, చేసే విధానం కాదు కాబట్టి ఒకసారి నేను రాస్తాను. a omega + a omega²
తర్వాత బి ప్లస్ బి ఒమేగా స్క్వేర్ అన్నాడు. చేస్తే ఇక్కడ ఏ కామన్ చేస్తే 1 ప్లస్ ఒమేగా స్క్వేర్, ఇక్కడ బి ఒమేగా కామన్ చేస్తే 1 ప్లస్ ఒమేగా స్క్వేర్. ఈ 2 మ్యాన్స్ చేస్తున్నాను నేను. ఏ ఇంటూ 0 ప్లస్ బి ఇంటూ 0 వస్తుంది, దట్ ఈక్వల్ 0 అయింది. మీకు మనం చెప్పాను నేను, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ 0 అయింది అనుకోండి, ఏ క్యూ ప్లస్ బి క్యూ ప్లస్ సి క్యూ ఈక్వల్ టు 3abc అని. అలా మనకి ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, దట్ ఇంప్లైస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 3abc 3xyz అని. ఇక్కడ ఎక్స్ అంటే ఇది రాస్తారు మళ్ళా ఎలాగండి, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్, ఇక్కడ ఏ ఒమేగా ప్లస్ బి ఒమేగా స్క్వేర్ ప్లస్ ఏ ఒమేగా స్క్వేర్ ప్లస్ బి ఒమేగా హోల్ క్యూబ్ అని రాసండి. ఇక్కడ 3 ఇంటూ మల్టిప్లై చేస్తారు అన్నమాట, ఏ ప్లస్ బి అలాగే ఏ ఒమేగా ప్లస్ బి ఒమేగా స్క్వేర్ ప్లస్ ఏ ఒమేగా ప్లస్ మాల్లో రాస్తున్నానండి, ఏం కాదు. ఈ మల్టిప్లై చేస్తే ఇది ఎలా ఉంటుంది ఈ వాల్యూ, ఇది మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో చూసి ఆన్సర్ రాయడం జరుగుతుందండి. బహుశా ఆ పక్కనంతా మనం మల్టిప్లై చేసాం, యాడ్ చేసామా, మల్టిప్లై చేయాలి. అలా చేసినా మల్టిప్లై చేసి ఎంత వస్తుందో అలా చేస్తారు, అది బాగుందంటే అలా చేసుకోండి. లేదంటే నేను మామూలుగా ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములాస్ వేసేసి సింప్లిఫై చేస్తాను. అంటే ఈ ఫార్ములా రాకపోతే కొంతమంది ఇలా చేస్తారండి. అది అమ్మ ఏది బాగుంటుందో చూడండి. ఇప్పుడు నేను అంటే ఇంకా అవ్వలేదండి ప్రాబ్లం ఈ మెథడ్లో, ఇంకా సింప్లిఫై చేయాలి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ వాల్యూ తీసుకుంటాం, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab లేదా మల్టిప్లై చేసామనేది ఏ ప్లస్ బి, ఇలా మిస్టేక్ రాకుండా రాస్తారు. ఇక్కడైతే ఈ ఫార్ములా అయినట్టు తిరగడం కోసం అక్కడ రాశారు, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. తర్వాత తీసేస్తానంటే ఫార్ములా ఇక్కడ వెళ్ళిపోయింది వేసింది. దీన్ని చూడండి, ఏ క్యూబ్ అమ్మా, ఏ క్యూబ్ అంటే ఇదిగో ఏ ఒమేగా క్యూబ్ డైరెక్ట్గా రాస్తాను, మీరు చూశారు కదా. ఏ క్యూబ్ ఒమేగా క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఒమేగా పవర్ ఎంత అవుతుందండి, ఇది 6 అవుతుంది. ఇంకా ఫార్ములా ఇక్కడ రాశాను కదా, ఇదే ఫార్ములా ఇక్కడ రాస్తాను. ప్లస్ 3 ఇంటూ ఏబి అంటే ఏ ఒమేగా బి ఒమేగా స్క్వేర్ ఇంటూ ఏ ఒమేగా ప్లస్ బి ఒమేగా స్క్వేర్. ఇలా లెంత్ ఎక్కువ వస్తుందని అంతకంటే లేదు. ప్లస్ సేమ్ యాజ్ అండి, ఏ క్యూబ్ ఒమేగా పవర్ 6 ప్లస్ బి క్యూబ్ ఒమేగా క్యూబ్ ప్లస్ 3 ఇంటూ మీరు చూడండి ఇక్కడ ఏ ఒమేగా స్క్వేర్ ఇంటూ బి ఒమేగా ఇంటూ ఏ ఒమేగా స్క్వేర్ ప్లస్ బి ఒమేగా. ఇలా ఫార్ములాని ఎక్స్పాండ్ చేయాలంటే చేసి మీకు మామూలుగా ఒమేగా క్యూబ్ అంటే మీకు తెలుసు కదా, 1 ఒమేగా స్క్వేర్ ఆర్ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అన్నాడు. తెలుగులో అయితే 1 ఒమేగా స్క్వేర్ ఏమవుతుందంటే అండి 1 యొక్క అంటే ఏకకపు ఘనమూలాలు. అయితే ఈ క్రింది వాని విలువలు కొనుక్కోండి. దాన్ని ఫాలోవింగ్ అంటే కింద వాటి యొక్క విలువలు కొనుక్కోమన్నాడు. అందులో ఫస్ట్ దాన్ని మనకి విలువ కొనుక్కున్నాం. ఇక్కడ నేను ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో అదే వాడినాడు, ఏమో మిగిలినంతా కూడా సేమ్ కాబట్టి సెర్చ్ చేసుకుంటూ వద్దాం. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఇంటూ ఇది మల్టిప్లై చేసేసినా పర్లేదు, ఇంకేమైనా సింపుల్గా ఉంటే చేసుకున్నా పర్లేదు. 3a స్క్వేర్ మళ్ళీ అలా కామన్ థింగ్ వస్తుంది, ఏ స్క్వేర్ 3 ప్లస్ 3ab స్క్వేర్ అండి ప్లస్ ఏ క్యూబ్ ఇంటూ ఒమేగా క్యూబ్ అంటే 1 ప్లస్ బి క్యూబ్ ఇంటూ ఇది కూడా ఒమేగా క్యూబ్ యొక్క మల్టిపుల్గా ఉంది కాబట్టి ఫ్యాక్టర్గా ఉంది కాబట్టి అది కూడా 1 అవుతుంది. ఇక్కడ మల్టిప్లై చేస్తే చూడండి 3ab ఇంటూ ఒమేగా క్యూబ్ వస్తుందండి. అందుకని ఏం లేదు, లోపల చూడండి ఇక్కడ ఏ ఒమేగా మల్టిప్లై చేస్తామండి, అది మొత్తం మళ్ళీ ఎలాగ మల్టిప్లై చేయాలి అంటే 3abతో మల్టిప్లై చేస్తామంటారు. లేదు ఇంకో స్టెప్లో రాద్దాం. ఇక్కడ 3ab ఇంటూ ఒమేగా క్యూబ్ అవుతుంది 1, ఇక్కడ ఏ ఒమేగా ప్లస్ బి ఒమేగా స్క్వేర్. సింప్లిఫికేషన్ అనేది ఎస్టిమేట్ ఉంటుందమ్మా, ఏ క్యూబ్ ఇంటూ 1 బి క్యూబ్ ఇంటూ 1 ఇక్కడ 3ab ఇంటూ 1 ఇంటూ ఏ ఒమేగా స్క్వేర్ ప్లస్ బి ఒమేగా. లేదా ఇక్కడ కామన్ 3a స్క్వేర్ బీలో ఉన్నాయి, 3abలో ఉన్నాయి, అలా కామన్ తీసుకొని కూడా ఆ ప్రాబ్లం చేయించండి. అంటే ఇక్కడ 3ab ఉంది కదండి, ఆ మూడింటిలోనూ 3ab కామన్ వస్తే ఎక్కడ కామన్ తీసుకొని చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. మామూలుగా మల్టిప్లై చేస్తున్నాను.
ఇక్కడ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ కలగా మీకు 3a స్క్వేర్ మల్టిప్లై చేస్తారండి. బి ప్లస్ కొంచెం లేదంటే ఇలా మల్టిప్లై చేయడం మీకు ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడ ఏ క్యూబ్ చూడండి నేను వచ్చింది మొత్తం 3a క్యూబ్ 3b క్యూబ్. ఏ క్యూబ్ తీసేస్తాను. ఇక్కడ ఏ క్యూబ్ ఉంది, బి క్యూబ్ ఉంది, ఏ క్యూబ్ ఉంది, బి క్యూబ్ ఉంది, ఏ క్యూబ్ బి క్యూబ్. ఇవన్నీ నేను వాల్యూస్ తీసేసానండి. 3 టైమ్స్ ఉన్నాయి చేత 3a క్యూబ్ 3b క్యూబ్ అని రాశాను. ఇక్కడ 3a స్క్వేర్ బి 3ab స్క్వేర్ అని రాశాను. ఇక్కడ మల్టిప్లై చేస్తున్నాను. అమ్మ అక్కడ 3a స్క్వేర్ బి ఒమేగా 3ab స్క్వేర్ ఒమేగా స్క్వేర్ ప్లస్ 3ab a స్క్వేర్ బి ఒమేగా స్క్వేర్ ప్లస్ 3ab స్క్వేర్ ఒమేగా. ఇప్పుడు కామన్ ఇస్తే వస్తాయి ఆన్సర్ 3a క్యూబ్ ప్లస్ 3b క్యూబ్ ప్లస్ అంటే కొంతమంది ఇలా చేయలేరని ఇలా ఫార్ములా రాశానండి. అలా చేసుకోండి. ఇలా ఫార్ములా ఎక్స్పెండ్ చేసి కామన్ దిగితే ఇదే బెటర్ అండి. ఏ స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ లేదా అలా కామన్ తీసేది ఏదైనా ఉంటే ఇక్కడ 3a స్క్వేర్ బి ఇక్కడ ఉంది. ఇంకెక్కడ ఉంటే కామన్ తీసేయండి. మొత్తం 3a స్క్వేర్ బి కామన్ తీసేయండి. ఇక్కడ ఎక్కడ ఉండాలి 3a స్క్వేర్ బి ఇదిగో ఆ మూడంటే బ్రాకెట్ డాష్ పెట్టి 3 కామన్ తీయండి. 3a స్క్వేర్ బి కామన్ తీసారనుకోండి. ఇక్కడ 1 ప్లస్ ఇక్కడ ఒమేగా ప్లస్ ఇక్కడ ఏమవుద్ది ఒమేగా స్క్వేర్ ప్లస్ అలాగే మిగిలిన 3 ఉన్నాయి కూడా చూడండి 3 పార్ట్స్ అందులో కూడా చూడండి ఏం కావుతుందో 3ab స్క్వేర్ కామన్ చేయండి. అక్కడ కూడా 1 ప్లస్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ దట్ ఈక్వల్ టు ఇక్కడ 3a క్యూబ్ ప్లస్ 3b క్యూబ్ ప్లస్ ఈ వాల్యూ 3a స్క్వేర్ బి ఇంటూ 0 అండి 3ab స్క్వేర్ ఇంటూ 0. మీ ఆన్సర్ చూడండి ఒకసారి 3a క్యూబ్ ప్లస్ 3b క్యూబ్ అన్నమాట ప్లస్ 0 లేదా 3 ఇంటూ a క్యూబ్ ప్లస్ b క్యూబ్ అన్నది. 3 కామన్ చేసి 3 ఇంటూ a క్యూబ్ ప్లస్ b క్యూబ్ అని రాస్తారు. లేదంటే ఇలా ఉంటుంది ఆన్సర్. సింప్లిఫికేషన్ ఇలా నేను ఎక్స్పెక్ట్ చేయాలనుకుంటే ఇంత ప్రాబ్లం చెప్పాను కదండి ఆ కండిషన్ చేసుకోవచ్చు. ఇదండి ప్రాబ్లం చేయడం అంటే ఇక్కడ కొంతమంది ఇక్కడ కామన్ తీయడం వస్తే కామన్ చేస్తారు. కామన్ అంటే రాకపోయినా పర్లేదు ఈ రెండింటిలోనే కామన్ వస్తుందండి. అప్పుడు కామన్ తీసినా ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ రాస్తారు. ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే ఏం రాస్తారు మైనస్ రాస్తారు. అప్పుడు ఏమవుతుంది మైనస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. అలా చేసినా పర్వాలేదు. కామన్గా మొత్తం రాస్తారు. ఈ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీలో ఉన్నాయి కాబట్టి వచ్చేలాగా మన క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అని ఇచ్చాడంటే కంపల్సరీ ఎక్కడ యూజ్ చేయాలండి. ఒమేగా క్యూబ్ని 1 ప్లస్ ఒమేగా ఒమేగా స్క్వేర్ ఎక్కడ యూజ్ చేయకుండా రాదు కాబట్టి ఆ ఫార్ములాస్ ఎక్కడ ఉన్నాయో అలా రాసుకు రావాలి. అర్థమవుతుందండి. ఇది 6లో ఫస్ట్ ప్రాబ్లం చేస్తాం మనం. ఏమన్నా సెకండ్ ప్రాబ్లం ఏంటో చూద్దామండి. ఇది అంటే 2 మార్క్స్ ఇచ్చేది 7 మార్క్స్ ఇవ్వాలి ఇస్తే 2 మార్క్స్ ఇవ్వాలి. దాన్ని బట్టి లెంత్ ఎక్కువ ఉంటే 2 మార్క్స్కి ఎలాంటి ఇవ్వచ్చు. ఇంపార్టెంట్ కొన్ని ఉన్నాయి చెప్తానండి అవి. నెక్స్ట్ 6లో సెకండ్ ప్రాబ్లం అండి. a ప్లస్ b 2b హోల్ స్క్వేర్ అంటండి ప్లస్ a ఒమేగా స్క్వేర్ ప్లస్ 2b ఒమేగా హోల్ స్క్వేర్ ప్లస్ a ఒమేగా ప్లస్ 2b ఒమేగా స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇది సేమ్ అండి. ఇప్పుడు ఎలా చేసామో స్క్వేర్లో ఉంది ప్రాబ్లం. అంటే ముందు క్యూబ్లో చేసింది. ఇక్కడ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా రాస్తే a స్క్వేర్ ప్లస్ 4b స్క్వేర్ క్యూబ్ రాసి అందా గుర్తించండి 4ab 4 ఇంటూ ab ప్లస్ ఇక్కడికి తర్వాత దీన్ని ఎక్స్పెండ్ చేయండి a స్క్వేర్ ఒమేగా ఫర్ 4 ప్లస్ b స్క్వేర్ అంటే 4b స్క్వేర్ ఒమేగా స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2 ఇంటూ 4ab ఒమేగా క్యూబ్. నేను ఎక్స్పెండ్ చేసి రాస్తున్నానండి. ఓన్లీ a ప్లస్ b హోల్ క్యూబ్ ఫార్ములా వేస్తున్నాను. ఇక్కడ కూడా a ప్లస్ b హోల్ క్యూబ్ అన్నాం కాబట్టి a స్క్వేర్ ఒమేగా స్క్వేర్ అంటే a స్క్వేర్ అని రాశాను. తర్వాత b స్క్వేర్ అంటే 4b స్క్వేర్ ఒమేగా ఫర్ 4 ప్లస్ 2ab 2abలో 2 ఉంది. ఈ 2 ఇంటూ 2 4 అవుతుందండి. ఇక్కడ ab ఉంది ఇంటూ ab ఒమేగా క్యూబ్ అవుతుంది. మీ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ కాబట్టి ఇక్కడ a స్క్వేర్ ప్లస్ అంటే a స్క్వేర్ ఆటోమేటిక్గా తర్వాత రాద్దామండి 4b స్క్వేర్
ప్లస్ 4ab ఇంటూ ఇక్కడ ఏ స్క్వేర్ ఇంటూ ఒమేగా అవుతుంది. ఒమేగా 4 అంటే ఒమేగా గుర్తుపెట్టుకోమన్నారు. ప్లస్ 4b స్క్వేర్ ఇంటూ ఇది ఇలాగా ఉంటుంది. ఒమేగా స్క్వేర్ కామన్ చేద్దామండి. ఇక్కడ 4ab ఇంటూ ఒమేగా క్యూబ్ అంటే 1 రాస్తాం. తర్వాత ఏ స్క్వేర్ ఒమేగా స్క్వేర్ అలా ఉంచండి. ఇక్కడ 4b స్క్వేర్ ఇంటూ ఒమేగా 4 అంటే ఒమేగా ప్లస్ 4ab ఇంటూ 1. మీకు ఫస్ట్ ఒకసారి చూడండి తర్వాత రాసినప్పుడు ఏ స్క్వేర్ చూడండి. మొత్తం ఏదైతే ఉందో ఏ స్క్వేర్ ఎక్కడైతే ఉందో కామన్ తీసేస్తున్నాను. అమ్మ ఏ స్క్వేర్ ఎక్కడైతే ఉందో అక్కడ అండర్లైన్ చేసాను, కామన్ తీస్తున్నాను. ఏ స్క్వేర్ కామన్ తీస్తే ఇక్కడ 1 ప్లస్ ఒమేగా ప్లస్ ఒమేగా ఇస్తాం. అలాగే మరి బి స్క్వేర్ కూడా ఎక్కడో మనకి చూద్దామండి. 4b స్క్వేర్ ఉందా, 4b స్క్వేర్ కామన్ తీయండి. ఇక్కడ పైన అండర్లైన్ చేస్తాను 4b స్క్వేర్కి ఎక్కడ చూడండి. అక్కడ 4b స్క్వేర్ కామన్ తీసారనుకోండి, కామన్ తీస్తే 1 ప్లస్ ఇక్కడేమో ఒమేగా స్క్వేర్ ప్లస్ అక్కడ ఒమేగా ఉంది, ఎలా రాసినా ఒకటే. ఇంకా 4ab 4ab అంటే 12ab అవుతుంది. ఈ వాల్యూ మీకు ఏ స్క్వేర్ ఇంటూ మైనస్ 0 అండి. సారీ, ఏ స్క్వేర్ ఇంటూ 0 ప్లస్ 4b స్క్వేర్ ఇంటూ 0 ప్లస్ 12ab. ఈ ఆన్సర్ మీకు 12ab వస్తుందండి. ఓకే అండి. ఈ విధంగా ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా, ఇంతకుముందు ఫార్ములా a ప్లస్ b హోల్ క్యూబ్ ఫార్ములా. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం అండి. 1 మైనస్ omega plus omega square ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ whole cube. హోల్ క్యూబ్. Thank you, sir. ఈ వాల్యూ ఎంత అడిగారు, దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఏమో ఇక్కడ మన గుర్తు ఫస్ట్ అండి. ఇక్కడ 1 ప్లస్ ఒమేగా పది చూడండి. 1 ప్లస్ ఒమేగా అంటే ఏమైనా ఇక్కడ మైనస్ ఒమేగా ఉంది, ఇంకో మైనస్ ఒమేగా హోల్ క్యూబ్ ఉంది. 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే మైనస్ ఒమేగా. ఎలాగా 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ కూడా 0 కావాలి. అది మీ మైండ్ సెట్లో ఉండాలండి. 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే 0. అక్కడ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ మైనస్ ఒమేగా, అక్కడ మైనస్ ఒమేగా అండి. మైనస్ 2 ఒమేగా హోల్ క్యూబ్ దట్ ఈక్వల్ టు మైనస్ 2 హోల్ క్యూబ్ ఇంటూ ఒమేగా క్యూబ్. మైనస్ 2 హోల్ క్యూబ్ అంటే మైనస్ 8 ఇంటూ ఒమేగా క్యూబ్ అంటే 1 దట్ ఈక్వల్ టు మైనస్ 8. ఇదే ఆన్సర్. ఇక ఇది 2 మార్క్స్ అడగచ్చండి. స్మాల్ ప్రాబ్లమ్స్ కాదు, సింపుల్గా ఉన్నాయి కదా. నెక్స్ట్ ప్రాబ్లం అంటే 4th అండి. 1 మైనస్ ఒమేగా ఇంటూ 1 minus omega square into 1 మైనస్ ఒమేగా స్క్వేర్ ఇంటూ 1 minus omega power 4 into 1 మైనస్ ఒమేగా పవర్ 5 అమ్మా 8 sir. 8. ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఇది 2 మార్క్స్ వస్తాయండి. మీరు చూడండి 1 మైనస్ ఒమేగా ఆల్రెడీ 2 మల్టిప్లై చేసుకోండి. మైనస్ 1 తర్వాత ఒమేగా స్క్వేర్ మైనస్ ఒమేగా ప్లస్ ఒమేగా క్యూబ్. ఈ రెండు చూడండి మళ్ళా బ్రాకెట్లో 1 మైనస్ ఇది ఒమేగా అవుతుంది, ఇది 1 మైనస్ ఒమేగా స్క్వేర్ అవుతుంది. ఎలాగా ఒమేగా పవర్ 4 అంటే ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా అంటే ఒమేగా అవుతుంది. ఒమేగా పవర్ 8 అంటే మీకు ఏమవుతుందండి, అక్కడ ఒక ఒమేగా స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే చూడండి ఒకసారి రాస్తున్నాను. ఇక్కడ మీకు 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే 0 అని. ఇక్కడ 1 ఇలా ఉంది, లేదా 1 మైనస్ ఒమేగా స్క్వేర్ అని రాశారు. అంటే ఇక్కడ ఏమవుతుంది, మైనస్ ఒమేగా స్క్వేర్ అంటే ఏమవుద్దమ్మా 1 అవుద్ది. అదేనండి. లేదా మైనస్ కామన్ తీసుకోండి, ఏదైనా పర్వాలేదు. ఏమా ఇక్కడ మైనస్ ఒమేగా స్క్వేర్ అంటే మళ్ళీ ఇక్కడ మైనస్ 1 అని రాస్తున్నారు, అది కాదు ప్లస్ 1 డైరెక్ట్గా చేస్తాను నేను. మైనస్ ఒమేగా స్క్వేర్ అంటే ప్లస్ 1 అర్థమవుతుందండి. ప్లస్ ఒమేగా క్యూబ్ అంటే 1. సేమ్ ఇది ఏమవుతుంది మరి, ఈ వాల్యూ ఒకటి కదా, ఏమవుతుందండి 1 ప్లస్ 1 దట్ ఈక్వల్ టు 3 ఇంటూ 3 9 అని. 2 మార్క్స్ క్వశ్చన్స్ అండి ఇవన్నీ. నెక్స్ట్ 4th అయింది. 5th ప్రాబ్లం చెప్పండి. A plus a b omega plus ప్లస్ సి ఒమేగా స్క్వేర్ హోల్ బై c plus a omega ప్లస్ బి ఒమేగా స్క్వేర్ ప్లస్ a ప్లస్ బి ఒమేగా స్క్వేర్ ప్లస్ సి b omega plus c omega square. బి ఒమేగా స్క్వేర్ సేమ్ వాల్యూ ఓకే. ఇది మార్పు b plus బి ప్లస్ c omega plus
ప్లస్ ఏ A ఒమేగా omega స్క్వేర్. square. ఇది కొంచెం 2 మార్క్స్ క్వశ్చన్కి ఇంపార్టెంట్ అండి. అర్థమైందా? చూద్దాం. ఏదో ఈ ప్రాబ్లం స్కిల్ ప్రాబ్లం అనుకోవచ్చు. కాన్సెప్ట్ మార్చబట్టి మీకు మీరు ఏం చేయాలో అర్థం కాక అలా చేసుకుంటూ ఉంటారు కానీ ఆన్సర్ మీకు వచ్చినట్టు ఉండదు. ఇంకేం ఏం చేస్తా ఉండదు చూడండి సింపుల్గా. ఈ రెండు కామన్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఒక్కసారి ఇక్కడ సింపుల్గా చేయాలంటే ఈ ప్రాబ్లం ఎలాగో వచ్చి చిన్న నేను ఇక్కడ ఏంటి వన్ కింద రాస్తాను. ఏంటి వన్ అంటే ఒమేగా క్యూబ్ రాయచ్చు కదా. ఇక్కడ చూడండి ఇక్కడ ఏ బదులు ఇక్కడ ఏ ఉంది. ఇక్కడ న్యూమరేటర్లో ఏ ప్లస్ బి ఒమేగా ప్లస్ సి ఒమేగా స్క్వేర్, ఏ ప్లస్ బి ఒమేగా ప్లస్ సి ఒమేగా స్క్వేర్. ఈ వాల్యూ మారలేదు. అంచేత ఆ వాల్యూలోనే చేంజ్ చేస్తాను. మిగతా కాదు ఒకరు ఒకలా చేస్తారు. ఈ ప్రాబ్లం చేసేవాడికి నేను మాత్రం ఇక్కడ ఏ ఇంటూ వన్ కింద రాస్తాను అనమాట. ఏ ఇంటూ వన్ అంటే ఏ ఒమేగా క్యూబ్ అంటే ఇవ్వలేదు కదా ప్రాబ్లం అనుకోకండి. ఏ ఇంటూ ఇక్కడ ఒమేగా క్యూబ్ అని రాశాను. ఇవ్వండి ఇక్కడ ఒమేగా క్యూబ్ రాశారనుకున్నారు మీరు. ఏ ఇంటూ వన్ అండి. వన్ పోతే ఎవరైతే మనం ఒమేగా క్యూబ్ అని రాయచ్చు. బి ఒమేగా ప్లస్ సి ఒమేగా స్క్వేర్ హోల్ బై సి ప్లస్ ఏ ఒమేగా ప్లస్ బి ఒమేగా స్క్వేర్ ప్లస్ ఇక్కడ మళ్ళీ ఏ ఇంటూ ఒమేగా క్యూబ్ ప్లస్ బి ఇంటూ ఒమేగా ప్లస్ సి ఒమేగా స్క్వేర్. 2 మార్క్స్ వస్తున్నాయండి. అందుకని మీరు లెంత్ ఎక్కువ చేయొద్దు, సింపుల్గా చేసేయండి, వచ్చేద్దాను ఆన్సర్. ఇక్కడ డెనామినేటర్లో ఏముందండి సి ప్లస్ అని ఉంది. సో ఇక్కడ ఒమేగా స్క్వేర్ కామన్ తీసాను అనుకోండి సి ప్లస్ అని వస్తుంది. చూడండి ఏం చేస్తున్నాను. ఇక్కడ నాకు సి ప్లస్ అని ఉంది, ఇక్కడ బి ప్లస్ అని ఉంది. ఇక్కడ బికి ఏముంది అది కామన్ చెప్తాను. బికి ఇక్కడ ఏముంది ఒమేగా కామన్ చెప్తాను. ఇక్కడ సికి ఏముంది ఒమేగా స్క్వేర్ కామన్ చేస్తాను. చూడండి ఒమేగా స్క్వేర్ కామన్ తీసాను. ఇక్కడ ఏమవుద్దమ్మా ఏ ఒమేగా ప్లస్ ఇక్కడ ఏముంది క్యూబ్ అయిపోతే ఇక్కడ మీకు కష్టం అవుతుంది కదా. ఇది ఒమేగా కామన్ చెప్తాను అంటే లేదంటే దీన్ని ఒమేగా 4 కింద మార్చారు కామన్ తీయడానికి. అర్థమవుతుందండి. ఎలాగంటే ఒమేగా 4 చేసేసి అప్పుడు చేద్దాం ఈజీగా అవుతుంది. అయితే ఒకసారి నేను రాసి చూపిస్తాను కామన్ చేయడానికి. అంటే ఇక్కడ బి ఒమేగా అంటే ఇక్కడ బి ఒమేగా ఉంది కదా, దాని బదులు ఒమేగా 4 రాస్తాను. లేదా మీకు రాసుకున్నట్టు అర్థం చేసుకున్నా పర్వాలేదు. ఇక్కడ ఓకే ఒకసారి ఒక స్టెప్ వేస్తాను అయితే ఏమ్మా. ఇది ఏ ఒమేగా రాసాము బి పవర్ ఒమేగా 4 అని 4 అని రాస్తాను. చూడండి నేను ఇక్కడ బి ఇంటూ ఒమేగా 4 అని రాశాను. వేరే కూడా చేయొచ్చండి లేదని కాదు. ఇక్కడ బి ఒమేగాని బి ఒమేగా 4 అని రాస్తాను మీకు. ఎందుకంటే చెప్తున్నాను ముందే ఒమేగా క్యూబ్ అంటే 1 ఒమేగా 4 అంటే మీకు దీన్ని ఏం మార్చలేదు. నాకు కామన్ తీసినప్పుడు ఏమ్మా ఒమేగా 4 మీకు బి ఒమేగా స్క్వేర్ కామన్ అయితే కూడా ఒమేగా స్క్వేర్ మిగలాలని చూడండి చేసేది. తర్వాత ఇక్కడ ఒమేగా క్యూబ్ ఇక్కడ కూడా నేను బికి ఎంత ఉందండి ఒమేగా ఉంది. ఒమేగా కామన్ తీస్తాను. ఒమేగా కామన్ తీసినప్పుడు బి వస్తుంది. సి ఒమేగా సరిపోతుంది. ఏ ఒమేగా స్క్వేర్ ఇది మార్చక్కర్లేదు, సరిపోయిందండి. ఒకసారి చూడండి నేను ఏం చేశానంటే ఇక్కడ ఏ ఇంటూ ఒమేగా క్యూబ్ అని రాశాను. అంటే ఇక్కడ నేను రాసేది డైరెక్ట్ కాదు ఒమేగా స్క్వేర్ వస్తుంది. మీకు అర్థం కాదు కదా ఒక స్టెప్లో రాశాను అన్నమాట. బి ఇంటూ ఒమేగా 4 అని. ఒమేగా 4 అంటే ఒమేగా అని అర్థం. ఇక్కడ నేనేం మార్చలేదు. ఇక్కడ అధిక స్కిల్ ప్రాబ్లం ఉంటుందండి. మీరు చేసేది చేంజ్ చేస్తుంటే ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఏ ఇంటూ ఒమేగా క్యూబ్ అని రాశాను 1 అనేది. బి ఇంటూ ఒమేగా 4 అని రాశాను. రాయించలేకూడదండి. రాసేప్పుడు కామన్ నేను ఏం కామన్ చేస్తానంటే ఇక్కడ సీకి ఏముందండి ఒమేగా స్క్వేర్. అది ఒమేగా స్క్వేర్ కామన్ తీస్తాను. ఒమేగా స్క్వేర్ కామన్ తీస్తే ఏ ఒమేగా ప్లస్ ఇక్కడ ఏమవుతుందండి బి ఒమేగా స్క్వేర్ ప్లస్ సి అని రాస్తాను. కానీ నేను డైరెక్ట్గా రాయిస్తాను అనుకోండి. ఇక్కడ బి ఒమేగా 4 అని రాయకుండానే మీకు ఇక్కడ ఒమేగా స్క్వేర్ ఎలా వచ్చిందండి. ఇక్కడ ఒమేగా స్క్వేర్ ఇక్కడ ఓన్లీ బి ఒమేగా కాదు ఉంది. మీరు ఒమేగా స్క్వేర్ కామన్ చెప్తే ఎలా వచ్చిందంటారు. అది కనీసం మళ్ళీ రాశారు. అదేనండి ఏంటో ఇది సి ఇదే ఆర్డర్లో రాసుకున్నా పర్వాలేదు. సి ప్లస్ ఏ ఒమేగా ప్లస్ బి ఒమేగా స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఒమేగా కామన్ తీస్తాను ఎందుకంటే బి ప్లస్ ఉంది కాబట్టి. ఒమేగా కామన్ తీస్తే ఏ ఒమేగా స్క్వేర్ ప్లస్ బి ప్లస్ సి ఒమేగా వోల్ట్ బై ఇక్కడ చూడండి బి ప్లస్ సి ఒమేగా ప్లస్ ఏ ఒమేగా స్క్వేర్. ఈ బ్రాకెట్లో ఉన్న వాల్యూ ఈ వాల్యూ ఒకటే చూడండి. ఈ బ్రాకెట్లో ఉన్న వాల్యూ ఈ వాల్యూ ఒకటే. ఇవి క్యాన్సిల్ చేశాను. ఇక్కడేమో ఒమేగా స్క్వేర్ ఇంటూ 1 అండి ప్లస్ ఇది ఒమేగా ఇంటూ 1. మరి ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా అంటే -1
మీ ఆన్సర్ -1 అన్నాను. నేను చేస్తున్నది ఏంటంటే ఇక్కడ నేను కామన్గా ఇక్కడ ఏ ఉంది కదా అని చెప్పేసి దాని ఒమేగా క్యూబ్ రాశాను. ఇక్కడ ఏముంది కాబట్టి ఇక్కడెక్కడ ఏ ఉంది కాబట్టి చేంజ్ చేశాను. కొంతమంది మల్టిప్లై చేస్తారు, ముందు మల్టిప్లై చేసి కామన్ ఇస్తారు, అలా కూడా చేసుకోవచ్చు. ఇంకెందుకంటే డైరెక్ట్గా నేను మ్యాచెస్ చేస్తాను. ఇక్కడ ఏ ఇంటూ ఒమేగా క్యూబ్ బి బదులు బి ఇంటూ ఒమేగా బదులు ఒమేగా 4 రాశాను. ఈ ఒక్క చేంజ్ చేస్తే ఆ ప్రాబ్లం ఈజీగా వచ్చేస్తాను. అమ్మా ఇది 5th ప్రాబ్లం. 6, 7 చూద్దామండి. సిక్స్ ప్రాబ్లం చెప్పండి అమ్మా. 6లో 6 అండి. 1 plus omega whole cube 1 plus omega whole cube plus 1 plus omega square whole cube. అంతేనమ్మా. ఫార్ములా ఏడుగానండి. a plus b a cube plus అదే a plus b whole cube అలాగే అమ్మా a plus b whole cube అంటే దీన్ని ఎక్స్పాండ్ చేస్తే a cube plus b cube plus 3ab ఇంటూ అంటే మామూలుగా రాస్తున్నాను నేను మల్టీప్లైస్ రాసుకుంటూ రాసుకొచ్చాము. 1 plus omega plus a cube plus b cube ఒకసారి నా చూపిస్తున్నాను ప్లస్ 3 ఇంటూ a ఇంటూ b ఇంటూ a plus b 1 plus omega square. ఇది 1 plus omega cube అంటే 1 అండి. మల్టిప్లై చేసేయండి 3 omega plus 3 omega square 3 omega తో మల్టిప్లై చేస్తారు ప్లస్ 1 ప్లస్ ఇది omega cube హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. అంటే ఎంత అవుతుందండి ఇది 1 అవుతుంది. చూడండి omega పవర్ 6 అవుతుంది. omega పవర్ 6 అంటే 1 ప్లస్ 3 omega స్క్వేర్ ప్లస్ 3 omega పవర్ 4. ఇక మనం omega పవర్ 4 అంటే omega అండి. omega పవర్ 4 అంటే ఎంత omega ఎలా వస్తుంది? omega పవర్ 4 అంటేని omega క్యూబ్ ఇంటూ omega. omega క్యూబ్ అంటే 1 ఇంటూ omega అవుతుంది. ముందు కాన్స్టెంట్స్ ఏ ఉన్నాయి చూడండి. కలిసిపోయినా ప్లస్ 1 మొత్తం నాకు 4 1s వచ్చాయండి. లేదా మీకు తెలుగుగా కామన్ తీయచ్చు. యాడ్ చేసుకున్నా పర్లేదు. 3 కామన్ తీసుకొని ఏమో 1 గంటకి కలుపుకొని చేసుకోవచ్చు. లేదా నేను రెండింటిలో కామన్ తీస్తున్నానండి. ఇక్కడ ఒక స్టెప్ రాస్తున్నానమ్మా. ఇక్కడ 3 omega ఉంది. ఇక్కడ 3 omega స్క్వేర్ 3 omega స్క్వేర్ 6 omega స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ అది omega అవుతుంది. omega 4 అంటే ఎంతమ్మా omega 4 ప్లస్ ఇక్కడ 6 omega అంటే 6 కామన్ తీస్తే omega ప్లస్ omega స్క్వేర్ దట్ ఈక్వల్ 4 ప్లస్ 6 ఇంటూ -1. మీ ఆన్సర్ చూడండి ఒకసారి 4 - 6 -2 ఉందమ్మా. -2 అవుతుంది. మీరు ఇక్కడే కామన్ తీసుకుని చేసినా పర్వాలేదండి. ఇది మీకు 6th ప్రాబ్లం. నెక్స్ట్ 7th ప్రాబ్లం చూద్దామండి. 7th ప్రాబ్లం చెప్పండి. 1 minus omega 1 minus omega plus 1 minus omega plus omega square 1 minus omega plus omega square whole power 5 whole power 5 plus 1 minus omega square plus omega whole power 5. ఇంతేనా ఉందండి. ఓకే ఇది టైప్ మోడల్ 6 లో కూడా చేస్తాం మనం. అంతేకాక 1 plus omega square అంటే మైనస్ omega అండి. 1 plus omega square అంటే మీరు ఇలా రాసుకోవాలి. 1 plus omega square minus omega whole power 5 అని ఒకవేళ ఇన్ కేసు ఎవరికైనా అర్థం కాకపోతే ఏమో క్వశ్చన్ సరిపోయిందమ్మా. మరి ఇక్కడ 1 plus omega square అంటే మీకు 1 plus omega square ఈక్వల్ టు 0 అని తెలుసు. మనకి 1 plus omega square అంటే ఇక్కడ మైనస్ omega అవుతుంది. మైనస్ omega whole power 5 ప్లస్ 1 plus omega అంటే మైనస్ omega square whole power 5. ఇక్కడ మైనస్ 2 omega whole power 5 ప్లస్ మైనస్ 2 omega square whole power 5 అండి. ఇక్కడ మైనస్ 2 whole power 5 omega power 5 అండి. ఇక్కడ మైనస్ 2 whole power 5 omega power 10. ఇక్కడ మైనస్ 2 whole power 5 అంటే మైనస్ 32 వస్తుంది. ఇదేమో omega 5 అంటే మీకు omega square వస్తుందండి. ఇది మైనస్ 32 వస్తుంది. omega power 10 అంటే omega power 4 అండి. omega power 4 అంటే omega power 10 అంటే omega power 9 ఇంటూ omega రాయొచ్చు. omega power 9 అంటే 1 అవుతుంది. 1 ఇంటూ 32 అంటే omega అవుతుందండి. ఈ రెండింటిలో మైనస్ 32 కామన్ చేయండి. omega ప్లస్ omega స్క్వేర్ దట్ ఈక్వల్ టు మైనస్ 32 ఇంటూ
మైనస్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ మైనస్ 1 30 32 ఇలాగా మీకు ఇక ఈ 6 ప్రాబ్లంలో 6 ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవి సాల్వ్ చేస్తామండి రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో వద్దాం ఫస్ట్ ప్రాబ్లం కంప్లీట్ చేయబడిందండి మొత్తం సెకండ్ రౌండ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి నెక్స్ట్ రౌండ్లో వద్దాం